మ్యామ్ ఇప్పుడు ఒక మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే, సక్సెస్ఫుల్గా కొనసాగాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? అంటే వాట్ మేక్స్ అ మ్యారేజ్ సక్సెస్ఫుల్? సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అని ఉండవు. ఎట్లా ఉందంటే మనం ఇది యుద్ధానికి వెళ్ళి యుద్ధం విన్ అయ్యి వచ్చినట్టుంది. సో ఇది ఈజ్ నథింగ్ కాల్డ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఇట్స్ అ స్మూత్ మ్యారేజ్. ఏంటంటే రిలేషన్షిప్స్లో బేసిక్గా ట్రస్ట్ అనేది ఉందనుకో రూపా. ఆ ట్రస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది రిలేషన్షిప్లో. నో మ్యాటర్ వాట్ నా మెంటాలిటీ ఏంటి, నీ మెంటాలిటీ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం ఉంచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళని ట్రాన్స్పరెంట్గా ఉండి అప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రాన్స్పరెన్సీలోనే ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం పెరిగినప్పుడు ఒక లవ్ బిల్డ్ అవుతుంది, ఫర్గివ్నెస్ వచ్చేస్తుంది, ఈగోస్ ఉండవు. సో ఆ ట్రస్ట్ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఈగో అనేది అక్కడికి రాదు. ఫైట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, బట్ వెన్ యూఆర్ ఓపెన్ అబౌట్ వాట్స్ బోదరింగ్ యూ ఆ ఈగో అనేది రాదు. అర్థమవుతుందా? సో ట్రస్ట్ మీద బిల్డ్ అయ్యే రిలేషన్షిప్స్ ఆర్ లైక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ఎ మ్యారేజ్. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండేవాళ్ళు. ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటే ఇప్పుడు ఒక ఈవినింగ్ వెన్ దే కేమ్ టు మై హౌస్, వైఫ్ విత్ చిల్డ్రన్, ఆ అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దే హ్యాడ్ గుడ్ టైమ్. ఆ బేబీది బర్త్డే. వెళ్ళిపోయేటప్పుడు ఆ బాబుని పట్టుకుని ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని అడిగింతాను. అడిగితే మనం పాండి బజార్ షాపింగ్కి వచ్చామన్నాడు. నాకు అర్థం కాలేదు. ఏం చేసాము అంటే ఇవి షాపింగ్ చేసుకున్నాం. ఎలా ఇంటికి వెళ్తున్నామంటే బస్సులో వెళ్తున్నాం అని చెప్పాడు బాబు. సో నాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, సింక్ అవ్వలా. తర్వాత నేను అడగకుండానే తను నా మొహం చూసి చెప్పింది, ఏమీ లేదు, ఇవన్నీ పిల్లలకి ఎందుకు చెప్పి అక్కడ చెప్పిస్తున్నానంటే నేను మీ ఇంటికి వచ్చానని తెలిసిన, నేను ఇక్కడ ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నానని తెలిసిన, నేను ఆటో వెళ్ళానని తెలిసిన, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై హస్బెండ్. సో అందుకని ఈ ప్రిపరేషన్ అని చెప్పింది. అరే ఇక్కడ ఏంటంటే రూపా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి అలా ఒక నెగిటివిటీ పెంచి ఒక ఫాదర్ మీద అసలు ఆ పిల్లల్ని లిటరల్గా అసలు ఫస్ట్ నుంచే మనం అబద్ధంలో బతికిచ్చేసి ఫాదర్ మీద ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ తీసుకొచ్చి ఇది ఇక్కడితో ఆగదు. వాళ్ళ ఫ్యూచర్ అంతా అది ఒక వేరే సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, కానీ నాకు ఎందుకో సడన్గా గుర్తొచ్చి నీతో చెప్తున్నాను. బట్ ఇక్కడ ఈ మ్యారేజ్లో ఏంటంటే రూపా, హీ మైట్ బీ ఎ డిమాండింగ్ హస్బెండ్, హీ మైట్ బీ ఎ కమాండింగ్ హస్బెండ్, వాట్ ఎవర్ మైట్ బీ. దాన్ని మనం ఇలా ఏ రోజుకి ఆ రోజు ఇట్లాంటి అబద్ధాలతో బిల్డ్ చేసుకుంటే అల్టిమేట్గా దే గాట్ డివర్స్డ్ హూమ్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ టు యూ. వాళ్ళు ఇప్పుడు సెపరేట్గానే ఉన్నారు. ఏమవుతుందంటే ఏదో ఒక రోజు అది బర్స్ట్ అయిపోతుంది. చీర కొనుక్కుంటారు కొందరు, హస్బెండ్కి తెలియకుండా బీరువాలో దాచుకుంటారు. అది కట్టుకుని ఎంజాయ్ చేయటం కూడా వాళ్ళ వల్ల కాదు. నేనేమంటున్నానంటే స్లోగా మనం మార్చుకుంటూ ఉండాలి. అవతల వాళ్ళకి నచ్చకపోయినా మనం దాన్ని ధైర్యంగా చెప్పి దాన్ని ఫేస్ చేసుకుంటూ అలవాటు చేస్తే అవతల వాళ్ళు కూడా దానికి అలవాటు పడతారు. మనం భయపడిపోయి ఇప్పుడే అబద్ధాలు చెప్తున్నాం అనుకో, అక్కడే ట్రస్ట్ బిల్డ్ అవ్వట్లేదు. ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు అవతల మనిషి మీద నువ్వు ఇక్కడ ట్రస్ట్ లేని ఒక రిలేషన్షిప్లో ఉన్నావంటే యు ఆర్ చీటింగ్ ఇన్ ద రిలేషన్షిప్. చీటింగ్ అంటే నేను క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడట్లా. వైఫ్ అండ్ హస్బెండ్ నీడ్ టు బీ హానెస్ట్ విత్ ఈచ్ అదర్ కదా. ఇప్పుడు ఒక హస్బెండ్ దగ్గర వైఫ్ దగ్గర హస్బెండ్ ఉన్నట్టు మాట్లాడుకోలేనప్పుడు, ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకోలేనప్పుడు, ఒక ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోనప్పుడు దానిలో ఉన్న లవ్ని ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ లవ్. యు ఆర్ లివింగ్ టుగెదర్ అంతే. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఎ ప్యూర్ రిలేషన్షిప్. యు ఆర్ జస్ట్ లివింగ్ టుగెదర్. సో ఆ లివింగ్ టుగెదర్ ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్. నువ్వు అన్న సక్సెస్ఫుల్ మ్యారేజ్, ఇట్స్ నాట్ ఎ స్మూత్ మ్యారేజ్. ప్రతిరోజు ఒక చిరాకుతో ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ యు ఆర్ డీలింగ్ విత్ ఇట్. పెళ్ళిళ్ళలో డీలింగ్ చేయకూడదు, అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో డీల్ చేస్తామేమో, కానీ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ మెంట్ టు డీల్ లైక్ దిస్. సో ఆ ట్రాన్స్పరెన్సీ ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు చిన్న ఒడిదుడుగులు వచ్చినా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యూ గెట్ యూస్ టు ఈచ్ అదర్స్ హ్యాబిట్స్. ఇద్దరికి దిస్ ఇస్ వాట్ మై వైఫ్ లైక్, దిస్ ఇస్ వాట్ మై హస్బెండ్ లైక్స్ అని చెప్పి ఒక ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లంలు రావు రూపా. పెద్ద సమస్యలు వచ్చినా రేపొద్దున్నే పిల్లల విషయంలో కానీ, పెద్దవాళ్ళ విషయంలో కానీ, ఫినాన్షియల్గా కానీ, బిజినెస్లో కానీ, ప్రతిదీ మనం కలిపి డ్రైవ్ చేయాల్సిన రిలేషన్షిప్ పెళ్ళి అంటే. సో మనం ఇక్కడ ఏది భార్యకి తెలిస్తే నా వ్యాపారంలో ఏదో ఇది వచ్చిందని చెప్పి ఒక పెద్ద తుఫాన్ క్రియేట్ చేస్తుందని చెప్పి నువ్వు రేపు చెప్పలేదనుకో, సడన్ డెత్ లాంటిది వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తం సింక్ అయిపోతుంది. ఐ హ్యావ్ సీన్ పీపుల్ లైక్ దట్. సో మంచో చెడో అవతల వాళ్ళు ఎలా తీసుకున్నా కూడా ఉన్నట్టు ఫ్యామిలీలో మాట్లాడుకొని అవతల వాళ్ళ రియాక్షన్స్ కానీ ఎమోషన్స్ని కానీ మేనేజ్ చేసుకుంటా ఉంటే లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది. ఎక్కడ ఏ ఇబ్బందులు కూడా ఉండవు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎ మ్యారేజ్. యా, దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్.
అవును, మేనేజ్ చేసుకుంటూ ఎన్నాళ్ళు మేనేజ్ చేయలేరు, రోజు మనశ్శాంతి ఉండదు కూడా ఇలా మేనేజ్ చేస్తూ. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ కొంటాను రూపా, నేను 4 టికెట్స్ కొంటే దాన్ని 6 సార్లు కొంటాను, అన్ని తప్పులు చేస్తా డేట్ల కాడి నుంచి. బట్ టెల్ మై హస్బెండ్, ఎర్లియర్ యూస్ టు టెల్ మీ లైక్ ఏంటి పనులు అని, ఇప్పుడైతే ఇది కొత్త కాదు కదా మనకు మామూలే కదా అని అయిపోయింది. సో ఈ చిన్నది జోక్గా ఎందుకు చెప్పానంటే లైఫ్లో ప్రతి సంఘటన అంతే, ఇనీషియల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానం మనకి నచ్చకపోయినా మనం ప్రతిదీ ఎంత చిన్నదైనా పెద్దదైనా మాట్లాడుకుంటూ ఉంటే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా ఓవర్ ఎ పీరియడ్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండింగ్. ఎవరన్నా ఏదైనా చెప్పినా మై వైఫ్ ఈజ్ ఎ ఫైర్ అని మనం మై హస్బెండ్ విల్ టెల్, అండ్ మై హస్బెండ్ ఈజ్ ఎ జమ్ ఐ డోంట్ బిలీవ్ అని ఒక వైఫ్కి ఇవన్నీ నమ్మకం మీదే వెళ్తాయి రూప. సో ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ ద ఫస్ట్ ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యారేజ్. రైట్, థ్యాంక్ యూ.